सलाम नमस्ते सत श्री अकाल दोस्तों, कैसे हैं आप। आज हम देखने वाले हैं रवि तेजा अपने ओनर को रोड पे क्यों छोड़ के जा रहा, क्यों प्रमोशन आ गया तो रोड पे छोड़ देता है, ऐसा कैसा होता है। चलो आगे क्या होता है देखते हैं। ओके హోంమంత్రి ఓఎస్డీగా కేశవరం కుర్రాడు ఈ ఆకాశ్ గడేంట్రా పాదరసం కన్నా ఫాస్ట్ గా దూసుకెళ్తున్నాడు. ఆడి పేరు పేపర్లో వచ్చిందని ఏడ్చకంటే ఊరి పేరు వచ్చిందని ఆనందపడండి రా. ఏంటి ఆనందపడేది? ఇవాళ పేపర్ లోనే వచ్చింది, ఏదో రోజు మన ప్రాణాల మీద. आज पेपर में छाया, आगे जाके हमारे जान पे भी आ सकता है। కాంబినేషన్ డిజైనర్ వేరు. ఓ అరే మా శాస్త్రి గారు వస్తున్నారు. डिजाइनर वेयर शास्त्री आ रहा। ओ యా ఎవడి నానోగాడు సెలబ్రిటీ నానో. శాస్త్రి అని చాలా ఫేమస్. ఓహో. సీఎం కి మాకు ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పంతులు. ఫ్యామిలీ పంతులా? డాక్టర్ के చూడటానికి जैसा చైనీస్ फैमिली దొంగలా फन ఉన్నాడు. ఆ కటౌట్ అదే. పూజారి. నమస్కారం పంతులు గారు. चाइनीज के जैसा है। శీఘ్రమేవ సూపర్ స్టార్ ప్రాప్తిరస్తు. 10 ఏళ్ల నుంచి మీరు దీవిస్తూనే ఉన్నారు పంతులు గారు. 10 साल కానీ से तू ఇంతవరకు दुआएं అన్నం మాత్రం देता है। కనిపించట్లేదు. టైం దగ్గర పడిందండి. టచ్అప్ తో రెడీగా ఉండండి బ్రేక్ కోసం. వీడెవడు Touch-up sir. పటకారానికి వేస్ట్ కోట్ వేసినట్టు ఉన్నాడు. న్యూ అడ్మిషన్ పంతులు గారు. New ఆకాష్ admission. ఐఆమ్ అర్జున్ స్టిల్ వర్జిన్. ప్లేస్ లేక ओ పంతులు మేనే పంచిలా మట్టి కొట్టుకుపోతావు. ఏంటి ఏదో అంటున్నట్టున్నారు. पुजारी के ऊपर पंच मारा, मट्टी में जाके मरता। ఏమప్పా శాస్త్రి, నమస్కారం ओ మంత్రి గారు. शास्त्री పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చుండ్లా? వచ్చారండి. కానీ మీకు పెళ్లి తెలుసు కదా, కొడుకు వాళ్ళు. నేను లड़के గడియారాన్ని కాదు वाले గడియల్ని आ गए। నమ్ముతానని. రాహుకాలం అని నేనే కాసేపు రోడ్ టర్నింగ్ లో ఉండమని చెప్పా. ఆ, ఓహో, ఇదొకటి రాహు ఉండాలి కాలం కదా. హై ఈ అప్ప రాహు ముహూర్తాలు చూడకుండా కాలం. మూత్రం కూడా పోడు. శాస్త్రాలతో రాహు. సంసారం చేసేవాడిని, తప్పదు కదండి. కానీలే పొద్దున్నే బుర్రబక్కల వేషం ఏందమ్మా? పెళ్లి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? ओह अनया, सुबह audience सुबह ముందు में ఉన్నట్టు छतरी అవమానించకు। लेके నువ్వు क्या నటన ड्रामा कर ఏందిరా? रहा। ఆ గుడ్డలేంది, ఆ గొడుగేంది? అన్నయ్య तू కంట్రోల్. हीरो क्या है रे, तू बेकार ఇంకొక इंसान। తూరి నువ్వు నటనా గిటనా నొట్టే अभी పీక तो ड्रामा ड्रामा बोला तो गला दबा के फेंक दो। चिखा 40 కోట్లు ఖర్చు పెట్టి 4 ఓట్లతో గెలిచినోడివి. సరిగ్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం నాన్న చదువులేని దద్దమ్మవి. నీకేం తెలుసు दद्दम्मा యాక్టింగ్ గురించి? अनपढ़ गंवार, तू जरा वोटा मिले तो तू मंत्री बन गया ఏంటో वाला। మాటలు? ఆయన మీ అన్నయ్య. నీ हम्म, వంటింటి కుందేలా. ओ డిస్టర్బ్ చేయకు. ఏమండి సిద్ధప్ప ओ గారు? माय गॉड, सब ఏమిటండి पे ఆ चढ़ जाता మాటలు? है। అసలు పెళ్లే కాకుండా హాఫ్ సెంచరీ పూర్తి చేసినోడివి. నువ్వేంట్రా ओ చెప్పేది? तेरी शादी हुई नहीं तो तू क्या शरिया పెళ్లి कराता है। కాని వాళ్ళకి మాట్లాడే అర్హత ఉండదా? ఏంటండి ఇది? మీకేనా మతిపోయిందా? మతి పోవడం మతి కాదే, పోవడం మీ కాదు. అందరికీ మతి పోయేలా చేస్తా. ओह माय गॉड, ఈ లెవెల్లో ఎవడైనా పెళ్ళాలి తట్టడరా? इतने लेवल में कौन तुम मार कभी भी का। అమ్మనే కొడతారా? నిన్ను కూడా తంత్ర. ओह దేవుడా! పెదనాన్న ప్లీజ్. ఏయ్, బండి बड़े పట్టుకోనయ్యా. पप्पा बचा लो। నేను ఎందుకు కొట్టావు డాడీ? अरे भाई को क्यों मारे, उसे हटा दिया। ये बड़ा उड़ रहे तो इन लोग। అతనే బెటర్ ఫుట్బాల్ లాగా బాస్కెట్ బాల్. ఏయ్, నిన్ను. ओह माय गॉड, ఎలా ఉంది నా యాక్టింగ్? ओह मेरी एक्टिंग कैसी है बोल रहा। ఇది యాక్టింగ్. చూసారన్నయ్య, మీరే ఇంత షాక్ అయ్యారంటే ఓ, తూ చిత్త షాక్ రేపు నేను హువా తో మేకప్ భయ్యా. వేసుకుని ఫీల్డ్ లో దిగితే ఉభయ రాష్ట్రాల ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఓహో. ఒక్కసారి ఆలోచించండి అన్నయ్య. ओह, నాలో ఉన్న నటు Oh నాకు my చేసినందుకే ఇలా God. చేశానన్నయ్య. अपने अंदर Sorry, का एक्टर को అమ్మలాంటి నిన్ను बताने మీ के అమ్మ लिए అంది, तसप्परिया నేను కాదు. నాలో ఉన్న నటుడు. मेरे अंदर का, నీలో ఉన్న నటుడు నన్ను ఇంకా తన్నలేదు. तेरे अंदर का నువ్వు ఎందుకు అడ్డుకున్నావో नटुडू తెలియదు. मतलब నేను ఎందుకు హీరో అవ్వకూడదు मैं అర్థం हीरो। కాదు. చాలా కోపంగా ఉంటుందన్నయ్య. కంటికి Actor, కనిపించిన తెర శత్రువుతో అందరికి బయటికి actor. కనిపించిన యుద్ధం చేస్తున్నాను అన్నయ్య. 10 ఏళ్లుగా వెయిట్ చేస్తున్న ఫ్రస్ట్రేషన్ అన్నయ్య ఇది. 10 साल से वेट कर कर के इसको కుదిరితే फ्रस्ट्रेशन हो క్షమించు. गया। లేకపోతే हीरो శిక్షించు. बना, కానీ నాలో ఉన్న నటుడిని మాత్రం గుర్తించనయ్య. मेरे अंदर के हीरो को पहचान, मेरे को हीरो बना। సిద్ధప్ప గారు, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ ఎక్కాలో తెలియడమే ఒక మహానటుడి యొక్క లక్షణం. ఓహో. సార్ నేను మీకు ఫ్యాన్ అయిపోయాను. ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. చూసారన్నయ్య, సీన్లు చేస్తేనే ఫ్యాన్లు పుట్టుకొస్తున్నారు. ओहो, కానీ మీలో మాత్రం ప్రేమ పుట్టడం లేదు. ఒక్క బ్రేక్ అన్నయ్య. ब्रेक होना ये उम्र ओके, में ओके, ब्रेक। बुढ़ा हो गया। ప్లీజ్ బావ గారు ఒప్పుకోండి. ప్రతిసారి సేఫ్ ప్లేస్ లో పడలేం కదా. हर बार సరే. सेफ ఏదో जगह पे। కథ చూసుకొని సాగు పో. అమ్మయ్య సిద్ధప్ప గారు శుభం. మీకు టైం వచ్చింది. పెళ్లి వారు వచ్చే టైం కూడా అయింది. వెళ్ళి రెడీ అవ్వండి. రండి సుబ్బారెడ్డి గారు కూర్చోండి. ఏమండోయ్, ఆగండి 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 ఆగండి.
అబ్బాయి ఈస్ట్ లో కూర్చోవాలి, అత్తామామలు వెస్ట్ లో वो కూర్చోవాలి. ये కూర్చోండి. वेस्ट में అమ్మా, कुछ నాన్న, वाला అబ్బాయి పక్కన बैठना, కూర్చోవాలి. यहाँ पे కూర్చోండి. మరి वेस्ट అమ్మాయి में ఎక్కడ కూర్చోవాలి? बैठना। అబ్బాయి ముందు కూర్చోవాలి, మరి వీరు ఎక్కడ కూర్చుంటారు? కింద కూర్చుంటారు. హాస్యం హాస్యం. జోకుల తర్వాత నువ్వు నిలబడింది ఈ శారీలో, అక్కడ బరువు ఉండకూడదు, అడు తగలబడి చావు. నేను ఆస్తుల్ని వాస్తుల్ని నమ్మను శాస్త్రి గారు, మరి దోస్తుల్ని నమ్ముతాను. మళ్ళీ హాస్యం. वाओ वो हीरो, ये हीरो जब से है। वाह। ओह, అమ్మాయి చీర కట్టుకున్న చందమామలా ఉంది. प्यारी है बेटी। वाह, ड्रेस अच्छा, सब उससे पूछती है लड़का अच्छा है क्या नहीं। ఏం చేస్తున్నాడు రా వీడి బ్యాక్ నుంచుని? वो पीछे ठहर के क्या कर रहा है। శుభం, అంతా శుభం. అమ్మాయిని చూశాక అబ్బాయి నోట మాట రావడం లేదు, అబ్బాయిని చూశాక అమ్మాయి తల తిట్టడం లేదు. కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్. డేట్ నేను ఫిక్స్ చేస్తాను, రేట్ మీరు ఫిక్స్ చేసుకోండి. పంతులు గారు, అర్చన, అభిషేకం, అష్టాత్రం అన్ని కలిపి గట్టిగా జరిపించండి. సంభావన గట్టిగానే ముడుతుంది. ఏంటి బాబు అంత సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉండకపోతే ఇంకెలాగుంటామే పంతులు. మా బావ గట్టి సంబంధం తగిలింది, పెళ్లి చూపులు కూడా నిన్న అయిపోయినాయి. శుభం. పేరు గోత్రాలు చెప్పండి నాయనా. పైడిపాల గోత్రం అండి, ఆకాశ్ నారాయణ, పుత్తూరు శ్రద్ధ. ఒరేయ్, ఏం కూసావురా? శ్రద్ధమ్మతో నీకు పెళ్లి చూపులేట్రా? అవైంది వాళ్ళిద్దరే కదా. అందరూ అనుకుంటుంది మీలాగే శాస్త్రి గారు, కానీ అక్కడ పెళ్లి చూపులు జరిగింది నాకు శ్రద్ధకి. ఒరే, బుద్ధి లేని వెధవా. सबके सामने वो दूसरों की, उनकी दोनों की हुई, लेकिन अंदर अंदर इसकी हो गई एंगेजमेंट अभी बोलता है। అక్కడ పెళ్లి చూపులు జరిగిన గంట సేపులో 59 నిమిషాలు నా వంకే చూస్తుంది. అప్పుడు పెళ్లి చూపులు ఎవరికి జరిగినట్టు? నీకే. మరి అదేగా ఇందాక నేను చెప్తుంది. ఏంట్రా ఈయన? చెప్తే ఏంటో. ఒరే, 49 मिनट्स मेरे को से तिथि ఈ उन्हें ఇంట్లో तो मेरी छोगी उन्हें లెక్కెడితే వెనక్కి తిప్పి కొడేస్తారు. రేయ్, బ్రహ్మచర్యమే నా బ్రహ్మాస్త్రం. వాళ్ళిద్దరి జాతకాలు చూసింది నేను, ముహూర్తాలు పెట్టింది నేను. పెళ్లికి ఫిక్స్ అయింది నేను. ఎవడు ఫిక్స్ नहीं, అయినా नहीं, నేను राजी हो गया ఒకసారి शादी ముహూర్తాలు को। పెట్టిన తర్వాత ముక్కోడి దేవతలు కూడా మార్చలేరు. మీ నమ్మకం మీది, మా ప్రయత్నం మాది. ఎందుకు బావ పంతులు గారు तेरा भरोसा तेरे को, मेरा मेरा చెప్పేస్తారా? कोशिश मैं करता हूँ। ఏయ్, నేను కంప్లైంట్ ఇచ్చి పైకి వచ్చిన వాడిని కాదురా, కంటెంట్ తో పైకి వచ్చిన వాడిని. అలాంటి వెధవ పనులు నేను ఎప్పుడూ చేయను. శాస్త్రి గారు మీరు ఇలాగే ఉండాలి, మీరు అస్సలు మార్పు రాకూడదు. మా పెళ్లి కూడా మీరే జరిపించాలి, और సరేనా? हमारी भी शादी तुझ कराना बोल के चला गया। నా కొడిక ఇక్కడ ఓకేరా. ఆ ఇంట్లో నీకంటే తింగర నా కొడుకున్నా, దొరికిపోతావు నా కొడిక. ఏంటి ఇది? ప్రతి కథలో హీరో అనాదేనా? ఆ పిచ్చనా కొడుకు ఎవరో ఉండరా? మారండి అయ్యా, మార్చండి. హీరో కभी भी అనాథ తెలుగు సినిమా था। రేంజ్ ని రాజమౌళిలోకి ఎక్కడికో తీసుకెళ్ళండి. అలాగే బాబు, తీసుకెళ్తా. నేను తీసుకెళ్ళమని స్క్రిప్ట్ కాదు, తెలుగు సినిమా రేంజ్ ని. ఎలా ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ నువ్వు. ఫ్యూచర్ స్టార్. ఆ. ఇంకేంటి? ఏంటి కదలే? ఆ, ఏం కథలు ఏంటో బ్రదర్, ఒక్కడ కూడా నన్ను ఎగ్జైట్ చేయట్లేదు. పైగా పెద్ద క్యారవాన్, రెస్టారెంట్ లో బిల్డప్, నా ఇమేజ్ దగ్గర కథే దొరకట్లేదయ్యా. ఇంకా ఫిక్షన్ కథలు వింటారేంటండి? బాగ్ మిల్కా బాగ్, ఆ. ఓ మేరీ కామ్, ఆ. ఇలాంటి రియల్ స్టోరీస్ వెతకండి. ఆ, ఇప్పటికిప్పుడు రీల్ స్టోరీస్ అంటే కష్టమేమో. అబ్జర్వ్ చేయండి సార్, మనుషుల్ని, సమాజాన్ని. అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి. హే, ఇదిగో, నా కోసం కళ్ళతోటి మళ్ళీ పెట్టుకో. యు వాంట్ మీ టు రిపీట్? Yes. ఓకే. బ్రదర్, ఎక్కడో కథల గురించి వెతకడం ఏంటి? నీ రియల్ స్టోరీనే సినిమాకి ఎందుకు తీయకూడదు? నా స్టోరీలో సార్ ओहो, బొంగు. कांची की रियल स्टोरी है, ఎక్కడో तेरी रियल పల్లెటూరు स्टोरी। నుంచి కొంపకి రైట్ హ్యాండ్ అవ్వాలా? నీకు అర్థం కావట్లేదు బ్రదర్, నీ ఎనర్జీని డ్రింక్ చేస్తే రెడ్ బుల్ మూత పడిపోతాయి. వింటర్ కి చాలా एनर्जी బాగుంది. को మీ observation पुश करे तो awesome. रेड बुल भी काम में awesome आती है। అసమంటే అసమే. అడిగే అర్థం కాలేదు ఎదవా. బ్రదర్, ఆ. అన్ని బానే ఉన్నాయి కానీ ఆ. నీ కథలో ఫ్లా ఉందమ్మా. ఏంటది? హీరోయిజం బోల్డ్ అంత ఉంది, కానీ రొమాన్స్ ఏది? లేడీ లేకపోతే వేడే ఉంటుంది చెప్పు. लेडी नहीं है तो क्या मजा आता? हीरो हीरोइज्म बहुत है तेरे अंदर। ఒప్పుకుంటాడా? మీది మామూలు బ్యాక్గ్రౌండ్ రికమెండ్ చేద్దాం अभी అండి. लड़की कहाँ से लाता? ఆ? मम्मी సూపర్ ఐడియా. ఆహా. ఇట్రా, पानी नहीं आ रहा నీ था। కథకి లవ్ ఎంగిల్ నేను ఇస్తాను. ఈ ఇంట్లో శ్రద్ధాకరణ పెళ్లి అవుతుంది కదా, నువ్వు ఆ అమ్మాయిని పడేస్తే. చదువుకోండి, మధ్యాహ్నం పోయిందంటే. ఇగో బంగారం, దా దా అమ్మా. నమ్మకానికి రూపా పని నేస్తే నువ్వేనని తెలుసమ్మా. జస్ట్ కథ కోసం ఇమాజిన్ చేసుకో. ओहो, स्टोरी के वास्ते तो इमेजिन कर సినిమాకి ले। ఎన్ని బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప. हाँ, चढ़ा दिया इसे ऊपर, यूज कर लेता है अब इसको। ఈవిడ ఒకటి సందర్భం లేకుండా. అలాగే వదినా, మన కథకి మంచి లవ్ సీన్ దొరికింది. ఎలాగేటి? ప్రోటీన్ షేక్,
కరెంట్ షాక్. వెళ్ళు. ఇదిగో బంగారం వెనక్కిరా. ఎక్కడికి? మోటార్ బాగు చేద్దామని. మట్టి ఇది కొంచెం వాడమ్మా. పైన పాప ఉంది, కింద పంపు పాడైంది. అచ్చి బాబోయ్, ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఓ నీళ్ల బకెట్ తో పైకి వెళ్తా, పానీ- బకెట్ నిండా లవ్ సీన్ తో కిందకి వస్తా. ओहो, पानी की बकेट से ऊपर जाता, लव सीन से बाहर आता. లోపల ఉంది నా కూతురని మర్చిపోకే. ఆహా. నువ్వు బంగారమే. हाँ, बेटी बोलता है फिर बेटी के पास भेज दिया. శ్రద్ధ గారు, మోటార్ పాడైంది, నీళ్ల బకెట్ తీసుకొచ్చాను, తీసుకోండి. ఇలా ఇవ్వు. अरे ఇలా లోపల రాలేను కదా. लल्लो, నేను బయటికి రాలేను కదా. मैं बाहर పోనీ नहीं आ सकती. కళ్ళు మూసుకొని వస్తాను. వాటర్ కింద పడొచ్చు. ఆ, మరి ఇలా వస్తే మీరు కంటపడవచ్చు. త్వరగా ఇస్తే నువ్వు బయట పడొచ్చు. త్వరగా ఇస్తే జల్దీ దిగాలి तो तू बाहर जा కళ్ళు सकता. మూసుకోకుండా నువ్వు నన్ను చూడకుండా వాటర్ లోపల పెట్టి వెళ్ళు. ओहो, पंखा भी बंद नहीं करना और मेरे को भी नहीं देखना. बकेट अंदर रख के चले जा. डोर खुला रख के बैठती क्या? वहां देख लिया. ओहो, देखो ना, बोलते नहीं देखे, आदिल जीत लिया शायद अभी सुने. సిద్ధప్ప గారు గుడ్ మార్నింగ్. మార్నింగ్. సిద్ధప్ప, good ఏంటి శాస్త్రి morning. గారు ఇంత లేటు? ఎంగేజ్మెంట్ రింగులు పూజలో పెట్టి తీసుకొస్తున్నానండి. రండి, అందరూ మీకోసం వెయిటింగ్. మంచి Engagement కలర్ఫుల్ గా ఉన్నారు. ఏమిటి కదా? కదే మంచి స్టోరీ ఒకటి ఓకే అయింది. మంచి స్టోరీయా? ఏంటది? రియల్ స్టోరీ. రియల్ స్టోరీనా? యా. అంటే అన్నమయ్య, రాధాసు, పాండురంగడ్ లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా? పోకిరి, రచ్చ, దేశముద్రు, గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్టైనర్స్. పోకిరి, రచ్చ, దేశముగుడు, దేశముద్రు. ఇంకెవరు? మన ఆకాశ్ నారాయణ. అమ్మా, आकाश नारायण के ऊपर Yeah. स्टोरी लगाता है. ఏంటా స్టోరీ? యాక్చువల్లీ కథ ఏంటంటే ये कथा क्या है, ఈ ఇంట్లో स्टोरी నువ్వు क्या है. పెళ్లి ఫిక్స్ చేసావు, రైట్? అవును शादी फिक्स ఈ करा ఇంటికి तो ఓ పనోడు వచ్చాడు. అవును एक लड़का है అందరూ काम వాడిని करने సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నారు. वाला. అవును. सब కానీ उसको వాడు सिक्योरिटी ఇంటికి गार्ड వచ్చిందే समझते हैं. ఆ పిల్లను పడేయటానికి. वो घर ये में किसी आया वो story लड़की ना? को पटाने के Novelty గా लिए. feel ये అయ్యావు. स्टोरी पे मैं Real बनाता story. हूँ रियल అది రియల్ స్టోరీయా సార్? నేను చెప్పేది అదే ఎర్రి పంతులు. మీరు సూపర్ అండి బాబు. वो तो रियल स्टोरी चाहे बोलता नहीं, ये मैं बोला हूँ रियल स्टोरी चाहे बोलता है दोनों भी. ఏయ్, ఈ డైలాగ్ బాగుంది, నా సినిమాలో వాడేస్తా. ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు రా, వెర్రి కృష్ణ. ऑलरेडी तेरे को नहीं यूज कर लेता है रे बेवकूफ. बाजार लग गया. లుకింగ్ కూల్. ఆకాశ్ నారాయణ, శాస్త్రి గారు, ఇక్కడ ఉన్నావేంటి? సార్తో పాటు అసెంబ్లీకి వెళ్ళలా? ఇక్కడ మా పెళ్లి చీర సెలక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చేస్తాను. ये मेरी ये शादी राजनीति की का साड़ी तरीका सिलेक्शन మీకు करते हैं. అవుతుందా तो मैं बाहर शास्त्री असेंबली में ఆ, क्या అక్కడికే करना? వస్తున్నానమ్మా. రింగులు తెచ్చారా? ఇవి కూడా నమ్మా ఎంగేజ్మెంట్ రింగులు. నిశ్చితార్థం చీర మీ చేతుల మీదుగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తానమ్మా. కళామందిర్, సింబల్ ఆఫ్ సౌత్, బుధవారం, బృహస్పతి. బ్లూ సెలెక్ట్ చేయాలి. చిచ్చాయి ఏదో కలర్స్ నువ్వుని ఆపోజిట్ కలర్స్ వేయాలి. సీను ఏ దొంగ. वाह, सीन सीन लोगों को గంధం, पता लेता है. గిరిగిరి గిందం, తారా తందం, నీ పేరందం, గంధం. శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్. బొంగులో మ్యాచింగ్. తిరణాలకి వెళ్తున్నానేంటండి? ఓ స్మార్ట్. సింక్ అయింది ఇక్కడ. జై, నీకేం తెలుసు? నీకేం తెలుసు? అసలు చీరల సెలక్షన్ గురించి నీకేం తెలుసు? हाँ, చీరల గురించి నాకేం తెలుసా? ఏం साड़ियों తెలుసు के చెప్పు. बारे में तेरे को क्या मालूम? ఎద్దను పొడి చీరా సింగారం నవల చదివారా తమరు? అలాంటి నవల ఒకటి ఉందా? అంటే నువ్వు చదవలేదా? చదవలేదు. అయితే ఉంది. ఇట్స్ కన్ఫర్మ్. ఏముందిరా అందులో? ఏముంది అందులో? क्या है ఏముందా? उसमें? ఆ, అమ్మ మీరే అనుకోకండి. శ్రద్ధ ప్లీజ్. कोई కట్టలు album है కట్టలు क्या? డబ్బులు कोई- పోసి గుట్టలు గుట్టలు చేలుకొనేయడం కాదు. వెదర్ ని బట్టి, సీజన్ బట్టి, ఫిగర్ ని బట్టి ఏ ఓ, ఫంక్షన్ కి ఏ చీర किसको కట్టాలో कौन ఉంది सा దాంట్లో. पसंद रहता చాలా है తెలియదే. वो ఏది देखते కట్టి हैं. చూపించు బాబు. ఏమిట్రా ఇది? కట్టాలంటే విప్పాలి కదండి. విప్పాలంటే చెప్పాలి కదరా. 50 ఏళ్ళుగా దాచుకున్న బాడీని బిగ్ బజార్ లో పెట్టేశావు. అక్కడ ఎవరికన్నా కట్టించావు. అయితే 50 బాబు साल से కట్టొచ్చుగా? जतन रखा सब बॉडी को बाजार में रख दिया. లేడీస్ కడతారు. అయితే సరదాగా శ్రద్ధ కట్టు. అమ్మాయికా? ఏముంది వదిన, కళామందిరికి వెళ్తే ఆడవాళ్ళకి మగవాళ్ళు కట్టట్లేదు, అలాగే ఇది ओहो, ఈ రకంగానే చీర కట్టడం నేర్చుకుంటది. మన సినిమాలో వాడేద్దాం. అంతే అంతే. ఆల్రెడీ లైవ్ లో వాడేస్తున్నాడు రా క్రికెట్ కి. కరణ్ విత్ యువర్ यूज పర్మిషన్. कर लेता है బాస్ క్యారీ ఆన్. సో మై డియర్ లవ్లీ లేడీస్, विथ योर change the परमिशन. position. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళేది పెళ్లికా, రిసెప్షన్ కా, ఎంగేజ్మెంట్ కా, బర్త్డే కా? దేనికైతే ఏంటంట? దేనికైతే ఏంటంట? శాస్త్రి గారు మీరు ఆవేశపడకండి, చాలా ఉంది ఇక్కడ. ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్, మన శ్రద్ధ పుట్టింటి ఫంక్షన్ కి వెళ్ళింది. తనకున్న బెస్ట్ సారీ, తనకున్న బెస్ట్ జ్యువెలరీ,
వేసుకుని అక్కడ చెంగు చెంగుమంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆడుతూ పాడుతూ ఓహో. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు ఏమనుకుంటారు? అరే దీని ఊరు దీని ఎంత బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు. ఆహా. మీరేమంటారు అక్కయ్య గారు? మా నాయనే ఏం చెప్పావు బాబు. విన్నారా శాస్త్రి గారు? అదే అత్తారింటి ఫంక్షన్ अच्छा बोलता है, అయితే सबको पटा लेता है. సింగిల్ బ్యాంగిల్ చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. అదే ఒళ్ళంతా అమ్మోర్లాగో దిగేసుకొని వెళ్తే ఆహా. అచ్చి బాబోయ్ ఇది నా కొడుకు సంపాదన అంతా శాంతం నాకేస్తుంది అనుకుంటారు. ఆహా. అయితే పుట్టింటికే అనుకో. అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు, కొంచెం ఆగండి ऐसा చెప్తాను. बोलता है, ऐसा बोलता है, ऐसा बोलता है, ऐसा बोलता है. చూడండి శాస్త్రి గారు, శ్రద్ధ చీరని సమోసాలా చుట్టేయకూడదండి, అలాగని పవిటినిలా పారేయకూడదు. పాపి కొండల మీదుగా పరుచుకున్న మంచు తెరల ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో మీదేసి ఆ తర్వాత చూస్తున్నారా ఇలా నీట్గా కుచ్చిళ్ళు చిన్న చిన్నవిగా. శాస్త్రి గారు చూస్తున్నారా? ये उन्हें भी दीवाना के साथ दिखता है खुशी खुशी से. శ్రద్ధ आहा. ओहो. नो, बच गया. ओह. కాబోయే పెళ్ళాను చేరగడుతుంటే సిటీ అత్త వీడేవడరా. होने वाली बीवी को साड़ी पहनाया तो भी इन्हें सीटी मारता है पागल. హలో అంకుల్, ఈ 1 hour లో మీరు 3 times కాల్ చేశారు. అది కాదు బాబు, ఆకాష్ కూడా మీతో వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉండేది. ఎప్పుడు ఆకాశనే కాదు అంకుల్, మీ అల్లుని కూడా నమ్మండి. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చూసుకునేది నేనే కదా. సర్లే బాబు, ఉంటాను. ఓకే అంకుల్. आकाश भी तेरे साथ था तो हिम्मत रहती थी. आकाश के ऊपर ही भरोसा नहीं करो, दामाद के ऊपर भी भरोसा करो. अरे मस्त है रे पिल्ला. ये लड़की अच्छी है बोलता है. अट्टा में क्या हार्ट चिकेरा हार्ट फिगर है. लेट मी चेक. वाह, चेक करता है. क्या चेक करता है? ओह. Idiot! Can't you see? టేక్ ఇట్ ఈజీ బేబ్. టచ్ నచ్చితే టచ్ లో ఉండు. టచ్ నచ్చితే టచ్ లో ఉంది. ये टच कैसा है? वाओ. ఈ టచ్ నచ్చితే లైఫ్ లో ఇంకెవరిని టచ్ చేయకు. मेरा टच पसंद आया तो लाइफ में किसी को भी टच करना को. సారీ హీస్ ఓవర్లోడెడ్, ప్లీజ్ సారీ. టేక్ హిమ్ అవుట్. హే పదరా. ओवरलोड हो गया, इस पे चल रहे. హే నేను చెప్తున్నా కదా, పద. ओके ओके. ओके, ऐसा वाला गुड लुकिंग और अच्छा हस्बैंड सबको होना पड़ता है ना, मतलब होना चाहिए ना. अच्छा वाला जो सपोर्ट भी करे, साइड भी करे, मोहब्बत भी करे, आस्ती पास्ती वाला भी हो, रिच हो, खूबसूरत हो, सभी को हस्बैंड चाहिए. ऐसी वाला ऐसा कोई मिलता है? कुछ ना कुछ ऊपर नीचे होता है हर के नसीब पे, हर एक के नसीब में. ठीक है, अब चलो अगला एपिसोड में देखते हैं क्या होने वाला है. ठीक है, आपको अगर पसंद आए तो लाइक शेयर सब्सक्राइब के साथ बेल आइकन जरूर दबाना. मिलते हैं अगले वीडियो पे, तब तक के लिए बाय बाय, टेक केयर, लव यू गाइस.